ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మ తీసిన ప్రాణాలు, మిగిల్చిన అవమానాలు, కన్నీళ్లు, గాయాలు చాలవన్నట్టు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అసలు నువ్వెవరిని అడిగి కేసు పెట్టావే? మీ అమ్మ వేసుకున్న యూనిఫామ్ ని మోసం చేసి చట్టవిరుద్ధమైన పనులు చేసి వాళ్ల చేతుల్లోనే చచ్చింది. ఇదే నిజం. ఇంకా నువ్వేం కనుక్కోడానికి కేసు పెట్టావు? అబ్బా అమ్మా, ఇక్కడే ఉంది కదా, ఎందుకలా కొట్టినట్టు మాట్లాడుతున్నారు? నిదానంగా అడగండి. నాకొస్తున్న కోపానికి దీన్ని కొట్టడం కాదు, చంపేయాలన్నంత కోపంగా ఉంది. చెప్పు, మీ అమ్మ మోసం చేయలేదా? హత్య చేయలేదా? అదంతా అప్పటి కమిషనర్ చెప్పిన అబద్ధాలత్తయ్య. అసలమ్మ మావయ్య చావు వెనక మనకి తెలియని చాలా కదుంది. ఆహా, అంటే మీ అమ్మ ఒక్కతే నిజాయితీ పర్రాలు, మిగిలిన వాళ్ళందరూ డబ్బుకి అమ్ముడుపోయారు, అంతేనా? మా ఇంట్లో కూడా ఇలానే అమ్మా. మా అమ్మ నిజాయితీ పర్రాలు, నిజాన్ని కాపాడుతూ చనిపోయింది అని భజన చేస్తూ ఉంటుంది. అక్కడ దీని పాటకి తాళం వేసే వాళ్ళని చూసి రెచ్చిపోతుంది. మన ఇంటికి ఆ ఇంట్లో భలే మర్యాద మిగులుస్తుందమ్మా. ఏమే ఆగిపోయావే? అది చేసిన పనులతో పాటు నువ్వు చేసిన ఘనకార్యాలు కూడా చెప్పు. అది చెప్తే అత్తింట్లో మర్యాద మిగుల్చుతుందెవరో ముంచుతుందెవరో తెలుస్తుంది కదా. సిరి, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడొచ్చా? నువ్వు ముందు బుద్ధిగా ఉండడం నేర్చుకో, తర్వాత దానికి బుద్ధి చెప్తూ గాని. నువ్వు చేసిన బుద్ధి తక్కువ పని వల్ల ఇవాళ మా ప్రాణాల మీదకే వచ్చింది తెలుసా? నువ్వు కేసు పెట్టిన రౌడీ వెధవలు మమ్మల్ని చంపాలని చూశారు. ఏదో మీ ఇంట్లో వాళ్ళ అదృష్టం బాగుండి తప్పించుకుని ఉండారమ్మి. ప్రతిసారి అదృష్టము మన వైపు ఉంటుందా ఏమి? మర్యాదగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకోండి, కేసు వెనక్కి తీసుకోండి, కేసు వెనక్కి తీసుకోండి, కేసు వెనక్కి తీసుకోండి. పోండి. ఏంటే చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. అయ్యో, జగదాత్రి, కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? అది కాదు. నేను నీతో మాట్లాడడం లేదు, దీంతో మాట్లాడుతున్నా. చెప్పవే, కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? కొన్ని రోజుల్లో అమ్మ చావు వెనుకున్న నిజాలన్నీ రాగిణి గారు, మాట్లాడుతుంటే చేసుకుంటారేంటి? నేను ఇంతసేపటి నుంచి చాలా ఓపికగా మాట్లాడుతున్నాను కౌశికి. దీనికి నా పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది. ఆ ఇంట్లో నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావో నాకు అనవసరం, కానీ సమస్య ఈ ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. జగదాత్రి పోరాడుతుంది మీ అందరి కోసం కదా. ఈ విషయం ఇక్కడ అందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థం కావాలి. 20 ఏళ్లయిందత్తయ్య. మీరు మనస్ఫూర్తిగా నవ్వడం చూసి, ప్రశాంతంగా పడుకోవడం చూసి, చెయ్యని తప్పుకి మావయ్య గారు చనిపోయారు. మా అమ్మ ఆ చావు నింద మోస్తుంది. మీరు బాధపడుతున్నారు.
ఇన్నేళ్లు మన కుటుంబం అందరి ముందు తలదించుకునే ఉంది. మన కష్టానికి కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని ఎలా వదిలేయమంటారత్తయ్య? ఇప్పుడు కేసు పెట్టడం వల్ల ఏం వరుగుతుంది? పోయిన నా భర్త తిరిగి వస్తాడా? గడిచిన కాలం తిరిగి వస్తుందా? అయ్యో అత్తయ్య, నేనిదంతా చేస్తుంది గతం గురించి కాదు, మన భవిష్యత్తు గురించి. మా అమ్మ మీ సంతోషాన్ని, ఐదోతనాన్ని చెరిపేసిందన్న కోపం నుంచి మీకు విముక్తి ఇవ్వడానికి. వా, సూపర్ జగదాత్రి, నిజంగా నిన్నివాళ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నువ్వు స్వార్థంతో చేస్తున్న పనిని కుటుంబం కోసమని మార్చి చెప్పావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. అందరూ మనలాగా స్వార్థంగా ఆలోచిస్తారనుకోవడం మూర్ఖత్వం యువరాజ్. ఏమే విన్నారు కదా, ఇప్పటికైనా దాని మాటలు నమ్మండి. అది పిచ్చిదే, ఇదంతా చేస్తున్నది మన కోసమేనే. మనం దానికి సాయం చేయకపోయినా పర్లేదు కానీ ఇలా అడ్డుపడద్దు. అవునా అత్తయ్య, అడ్డుపడొద్దా? మరి ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంచేసుకుందామా? ఇంట్లో ఉంచుకోవడం ఏంటి పిన్ని? సిరి పెళ్లి జరిగిపోతుంది కదా. నువ్వు మా ఇంట్లో ఉండగా ఇంకా పెళ్ళెక్కడ జరుగుతుందమ్మా? తమర్ని పిలవాలనుకున్న 10 నిమిషాలకే పెళ్లి కొడుకు వాళ్ళు గ్యాంగ్స్టర్స్ తో గొడవలు పెట్టుకుంటున్నా ఇలాంటి సంబంధం మాకొద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అవునా? మరి ఇంతసేపు ఆ విషయం చెప్పలేదేంటి? ఇప్పుడే వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళతో మాట్లాడదాం పదకేదా. సరే దాత్రి. ఆగో, మాట్లాడడానికి ఇంకేం లేదు. రౌడీలతో ఉన్న సమస్యను పరిష్కరించుకునే వరకు వాళ్ళు ఇంటి నుంచి పిల్లని చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. చూడు, మేం ప్రశాంతంగా ఉండాలన్నా, సిరి పెళ్లి జరగాలన్నా పోయి కేసు వెనక్కి తీసుకో. ఎందుకే పాపం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన జగదాత్రిని ఆపాలని చూస్తున్నారు? సమస్య వచ్చింది, ఎవరూ కాదనడం లేదు. దానికి పరిష్కారం వెతకడం మానేసి ఎంతసేపు కేసు వెనక్కి తీసుకోండి అంటారేంటి? సమస్యకి పరిష్కారం వెతకడం అంటే ఏంటి నాన్న? పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిద్దాం అనుకుంటున్నారా? మన మాటకి వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఒప్పుకుంటే నిషి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.